నమస్తే అండి. మేము రెడ్డిగణపవరం దుర్గామాత తీర్థం వచ్చాం కదండి. అక్కడ ఈ షాపులండి, ఇవన్నీ బొమ్మల షాపులు, ఇంకా రకరకాల షాపులు వస్తాయి కదా. నేను వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ జనం రద్దీగా ఉండడం వల్ల అసలు సరిగా తీయలేకపోయానండి. మొత్తం ఎక్కడ చూసినా జనమేనండి. అసలు వీడియో తీస్తుంటే జనం అందరూ అడ్డం వస్తున్నారు. ఏదో సాధ్యమైనంత వరకు కొంచెంగా తీసాను. కానీ వీలైతే మటుకి వచ్చి తీర్థం చూడండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా స్వచ్ఛమైన తల్లి అండి. చాలా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే మాకు అనుభవంతో చెబుతున్నాను. వాస్తవంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలామంది ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్, వైజాగ్ చుట్టూ, రాజమండ్రి, విజయవాడ అక్కడి నుంచి వస్తారండి. ఇంకా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి చాలామంది. అసలు లేని షాప్ అంటూ ఉండదండి. ఇక్కడ చాలా షాపులు వస్తాయి. మొత్తం చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అసలు భక్తికి భక్తి, సరదాకి సరదా, అసలు చాలా బాగుంటుంది. ఉండే కొలది జనం పెరిగిపోతున్నారండి. మేము వచ్చేస్తున్నాం బయటికి, ఇంకా పెరిగిపోతున్నారు అని వచ్చేసాము. కానీ వచ్చేటప్పుడు అయితే అసలు ఖాళీ లేదండి. ఇంకా బాగా పెరిగిపోయారు. ఇంకా ఉండే కొలది పెరుగుతున్నారు తప్ప బయట రావడానికి కూడా లేదు, అంతమంది వచ్చేసారు. 4వ రోజు ఎప్పుడు 5వ రోజు రద్దీగా ఉంటుంది. ఈరోజు 4వ రోజు అయినా కూడా చాలా రద్దీగా ఉందండి. 3వ రోజు బాగా రద్దీగా ఉంటుందండి అసలు. కానీ ఈరోజు 4వ రోజు అయినా కూడా ఇంకా చాలా రద్దీగా ఉందండి. అయినా ఊళ్ళో వాళ్ళు ఎవరైనా 6 గంటల నుంచి 10 గంటల లోపు చూసి వెళ్ళిపోతారండి. వీళ్ళందరూ ఊళ్ళో వాళ్ళు ప్లస్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అందరూ బాగుంటుందండి. తీర్థం ఇప్పుడు వస్తున్నారండి. జైంట్ వీల్స్ అవి చాలా పెద్ద వచ్చినాయి కదా. ఇదివరకు ఒక్కొక్కసారి ఒకలా వస్తాయండి, వెరైటీగాను. ఈ సంవత్సరం చాలా పెద్ద జైంట్ వీల్స్ అవి వచ్చినాయి వెరైటీగా. అందుకే జనం కూడా చాలామంది వచ్చారు. కానీ అమ్మవారు ఎక్కడెక్కడి నుంచో జనాన్ని రప్పించుకుంటుందండి. ఈ 5 రోజుల తీర్థం చాలా బాగా జరుగుతుంది. ఇంతమంది జనం 5వ రోజు 12 అవ్వగానే ఏమైపోతారో తెలియదండి. 12 గంటల దగ్గర నుంచి కొంచెంగా వెళ్ళిపోతూ ఉంటారు. తెల్లవారేసరికి అసలు ఏముండదండి, ఖాళీ అయిపోతుంది. తీర్థం అంతా ఇంతమంది జనం ఏమైపోయారా అనుకుంటారు, అంతలా అనిపిస్తుంది. కానీ చాలా మహిమగల తల్లి అండి. 5 రోజులు మటుకి ఎక్కడ లేని జనాన్ని తల్లి రప్పించుకుంటుందండి. దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. చాలా స్వచ్ఛమైన తల్లి అండి. ఇక్కడ శివపార్వతుల గుడులు కూడా ఉన్నాయి. చాలా బాగుంటుంది. వీలైతే వచ్చి దర్శించండి. తీర్థాన్ని తిరిగి